నెల్లూరు జిల్లా కందుకూరు సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కందుకూరులో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కి లబ్ధిదారులు అర్జీలను అందజేశారు. కందుకూరు పట్టణానికి సుదూరంగా మండలంలోని కొండి కందుకూరు గ్రామం వద్ద కందుకూరు పట్టణ వాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించారని, అయితే అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సుముఖంగా లేరని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం 30 లక్షలు 40 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పారు. తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వం కూడా టిడ్కో ఇల్లు కూడా ఇచ్చాము, పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు పేదలు, ఇంతమంది పేదలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంటే వేల మంది లక్షల మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వాలు అబద్ధం చెప్తున్నాయా లేకపోతే నిజంగానే పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం మారినా పేదలుగానే మిగిలిపోతున్నారు. కనీసం పట్టణాల్లో సెంటు స్థలం కూడా లేని పరిస్థితి ఇప్పటికీ దాపురించిందంటే, మనం స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఈ రోజు కూడా మన జీవితాల్లో మార్పులు రాలేదంటే ఈ పాలకుల తీరు ఏ విధంగా ఉన్నదో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, మీరు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా పేదల సంక్షేమాన్ని చూడాలి తప్ప వారు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి చూడకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రభుత్వం వచ్చి 4 నెలలు 5 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఐ నాయకత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని, అందులో భాగంగానే ఈ నివేశ స్థలాలు ఫస్ట్ దశలో ఇవ్వాలని చెప్పి, స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు పేదలందరినీ కలిసి మేము అర్జీలు సమర్పిస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి నిర్ణయించాం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పాము. కానీ ప్రభుత్వం కడచెవిని పెట్టుకొని 1 సెంటు పట్టణంలో 1.5 సెంటు గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలకి ఆవులు అవి ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిమెంటు, ఇటుక, కంకర ఇవన్నీ రేట్లు పెరిగినాయి. ఇసుక కూడా, రాడ్లు కూడా రేట్లు పెరిగినాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని మనుషులు దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అదేవిధంగా సిమెంటు, ఇటుక, కంకర, రాడ్లు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ మేడంకి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. కందుకూరు మున్సిపాలిటీలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇళ్ళు లేక, ఇళ్ల స్థలాలు లేక, బాడిగిళ్ళల్లో ఉండి బాడిగలు కట్టుకోలేక, బిడ్డలను చదివించుకోలేక బాధపడుతున్నారమ్మా. మా యందు దయ ఉంచి మా మున్సిపాలిటీ వర్కర్లకి 2 సెంట్లు భూమి, సెంటు భూమి కూడా లేకుండా బాధపడే వర్కర్లు ఉన్నారు. చాలా మంది కార్మికులు ఉన్నారు, భవన కార్మికులు ఉన్నారు, మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు. చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు మేడం. గతంలో ఇచ్చారు కానీ అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ మా బాటు పేదలకు అందలేదు. దయ ఉంచి మా యందు దయ ఉంచి మాకు స్థలాలు ఇస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైవ్లీహుడ్ సాగాలన్నా కూడా, లైఫ్ సాగాలన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉండడానికి జాగా, మనం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి. కాబట్టి మనకి పాలసీ లెవెల్లో కానీ ఇది కానీ ఫాస్ట్గా మూవ్ అయితే కూడా మీ అందరికీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈరోజు ఇది కానీ ఒక మంచి ఫాస్ట్గా మూవ్ అయితే మేము హ్యాపీనే. అలానే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ, గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎటువంటి లోపాలు, లాక్సిటీ లేకుండా చూసుకుంటాము. థ్యాంక్ యూ.